మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 22వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సావాసము చేసినడల నీకు సమాధానము కలుగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథము సంగతులు దేవదేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ సావాసము ఆయనతో చేస్తే నీ జీవితానికి సమాధానం దొరుకుతుంది అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించుకుందామా? మన సావాసం ఎవరితో? నీ సావాసం ఎవరితో కొనసాగుతూ ఉంది? నీ ఉద్యోగంతోనా నీ సావాసము? లేక నీకివ్వబడినటువంటి స్నేహితులతోనా? లేక ఈరోజు వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలతోనా? లేక నీ సావాసము ఎవరితో? వ్యసనాలతోనా? ఇతరులకు నష్టం కలిగించే వాటితోనా? నిన్ను బట్టి ఇతరులు బాధపడే దాంతోనా? ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏదైనా సరదాగా ప్రారంభించబడినటువంటి పని చివరకు వ్యసనముగా మారి సమాధానమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే అదే వ్యసనాన్ని దేవునితో సావాసములో నీవు కొనసాగిస్తూ ఉంటే నీ జీవితానికి సమాధానం దొరుకుతుంది. నీ హృదయానికి నిబ్బరం కలిగి ఉంటుంది. ప్రియ సహోదరుడా, నేటి నుండైనా సరే ఆయనతో సావాసానికి ప్రయత్నించు. ఆయనతో సహవాసంతో నీవు ప్రయత్నించిన ఎడలా నీ హృదయంలో సమాధానం ఉంటుంది. నీకు మనశ్శాంతి దొరుకుతుంది. నీకు సమాధానము కావాలి అంటే ఆయనని వెంబడించు. లేక ధనము కొరకు నువ్వు ప్రయాసపడినది ఉన్నా నీ దగ్గర సమాధానం ఉండదు. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడినా, పోకుళ్ళాడినా, ప్రయత్నించినా అది నీకు దొరుకుతుంది. అయితే సమాధానం నీకు ఉండదు. నీకు సమాధానం నీ జీవితంలో ఉండాలి అంటే నేడే యేసయ్యను నీ హృదయంలోనికి తీసుకుని ఆయనతో నీవు సావాసం కలిగి ఆయనతో నీవు ముచ్చటించి ఆయనతో నీవు నడిచిన ఎడల నిశ్చయముగా నీ జీవితంలో సమాధానమును, సంతృప్తి, ఆనందము కలిగించి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అట్టి దేవునిని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడి బ్రతుకు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు అందరి బిడ్డలు తండ్రి సమాధానం లేని స్థితిలో ఉన్నారు. ప్రభా, అటు వారందరినీ సావాసానికి పిలుస్తూ ఉన్నావు గనకయ్యా. ప్రభా తండ్రి, నీ సావాసానికి పిలిచినప్పుడు లోబడి నీతో బ్రతికే కృప ప్రతి బిడ్డకి దయచేసి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నద్ధ సదాకాలంతో వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక.